హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు పులిచింతాకు పప్పు చేసుకుందాము. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఏంటి ఎలా తయారు చేయాలనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఈ పులిచింతాకు చూస్తున్నారు కదా, సేమ్ పులి పాదాలు ఎలా ఉంటాయో ఈ ఆకు షేప్ కూడా అలానే ఉంటుంది. ఈ ఆకు వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుందండి. తెల్లగంజేరు ఎర్రగంజేరు ఎలా మొలుస్తుందో అలానే మొలుస్తుంది. ఆకు కూడా సేమ్ చింత చిగురు టేస్ట్ ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను, పులిచింతాకు, కరివేపాకు, ఎల్లిపాయలు, పసుపు, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, 100 గ్రామ్ పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో నానబెట్టిన పెసరపప్పును వేసుకోవాలి. ఇది 1 అవర్ బిఫోరే నానబెట్టాను. ఇందులోనే శుభ్రంగా కడిగిన పులిచింతాకును కూడా వేసుకోవాలి. ఈ పులిచింతాకు చింత చిగురు టేస్ట్ ఉంటుందండి. టమాటా, పచ్చిమిర్చి, పసుపు కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత 3 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి. 3 విజిల్ల తర్వాత చూపెడుతున్నాను. ఈ పప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మీరు పప్పు నానబెట్టకుండా పెట్టినట్టయితే టైం పడుతుందండి. అందుకని నానబెట్టినట్లయితే 3 విజిల్లోనే ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు, టమాటా, ఆకుకూర అంతా చాలా మంచిగా ఉడికిందండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కారం అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కనుక. మీరు కొన్ని పచ్చిమిర్చి కొంచెం కారం కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇందులోనే 1 గ్లాస్ వాటర్ వేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ, ఎందుకంటే వాటర్ అనేది యాడ్ చేసినాం కదా, అందుకని 2-3 నిమిషాలు ఉడికించినట్లయితే అప్పటి వరకు మనము ఎల్లిపాయలు, కరివేపాకును కచ్చాపక్క దంచి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ పులిచింతాకు దొరికినప్పుడే మనము తినాలండి, చాలా హెల్త్కు మంచిదండి. పులిచింతాకు ఇయర్లో 1 టైం అన్నా తినాలి. మీకు తెలిసి ఉంటే ఆకును తినవచ్చండి. ఇది ఆకుకూరల వాళ్ళు మాత్రము అమ్మరు, ఎందుకంటే వాళ్ళు తీసుకురారు. ఇది ఎక్కడో ఒక్కడ దొరుకుతుందండి. అంతేనండి, పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈటాక 1/2 ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆవాలు, జీలకర్ర, కచ్చాపక్క దంచిన ఎల్లిపాయలు, కరివేపాకును, 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని పోపు అనేది పెట్టుకోవాలండి. అంతే, ఈ పోపు రెడీ అయిపోయింది. దీన్ని పప్పులో వేసుకుందాము. మీకు కూడా ఈ పులిచింతాకు పప్పు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన పులిచింతాకు పప్పు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.